హాయ్ ఫ్రెండ్స్, టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 10వ తరగతి దరఖాస్తులకు ఎడిట్ అవకాశం. మార్చి 15 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి సమర్పించిన ఆన్లైన్ నామినల్ రోల్స్లో తప్పులను సవరించే అవకాశం కల్పించినట్టు ఎస్ఎస్సి పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల వివరాలను స్కూల్ రికార్డులలోనూ అపార్ వివరాలతో మరోసారి సరిపోల్చి ఏమైనా తప్పులుంటే సవరించాలని సూచించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు హెచ్ఎంలు తమ ఆన్లైన్ లాగిన్ ద్వారా విద్యార్థుల దరఖాస్తులలో తప్పులను సరిచేయాలన్నారు. మరొక పేపర్లో 10వ తరగతి పరీక్షల దరఖాస్తులలో మార్పులు చేర్పులకు 23 వరకు అవకాశం. 10వ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులలో ఉన్న తప్పులు, మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ అప్లికేషన్లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా సరి చేసుకోవచ్చునని సూచించారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం తదితర వివరాలను ఎడిట్ ఆప్షన్ల ద్వారా సరి చేసుకునే అవకాశం కల్పించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరొక అప్డేట్ చూస్తే రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక ఎన్టీఏ నిర్వహించదు. కొత్త సంవత్సరం నుండి ఇక ఎటువంటి రిక్రూట్మెంట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించబోదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రకటించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తుందని స్పష్టం చేశారు. మెడికల్ ఎంట్రన్స్, నీట్ పరీక్షా పత్రం లీక్, అలాగే మరికొన్ని ప్రశ్నపత్రాల లీకులతో పలు పరీక్షలు రద్దయిన వైనం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షల సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో పెన్ను, పేపర్తో నిర్వహించాలా లేక కంప్యూటర్తో పరీక్ష నిర్వహించాలా అనే విషయమై ఆరోగ్య మంత్రిత్వ శాఖతో విద్యాశాఖ చర్చలు జరుపుతోంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET యూజీని ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. సమీప భవిష్యత్తులో కంప్యూటర్ సహాయంతో సాంకేతిక ఆధారిత ప్రవేశ పరీక్షలకు మారాలని ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. కొత్త సంవత్సరంలో ఎన్టీఏను పునర్వ్యవస్థీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.